ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. నిమ్మకాయలు న్యాచురల్ పద్ధతిలో సి విటమిన్ పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఇప్పుడు ఒక 3 రకాల పద్ధతులు అయితే మీకు చూపించబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి నిమ్మకాయలు. ఇక్కడ నేను చూపించే విధంగా చేయండి. నెలల తరబడి ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు. రసం కూడా చాలా బాగుంటుంది, చేదెక్కకుండా ఉంటాయి. ముందుగా ఇలా ప్లాస్టిక్ బౌల్ ఒకటి తీసుకొని కొద్దిగా ఇసుక వేసుకోండి అడుగు భాగంలో. అదేవిధంగా ఎన్ని నిమ్మకాయలు పడతాయో అన్ని నిమ్మకాయలు ఈ ఇసుక పైన పెట్టేసేయండి. ఇది పాతకాలంలో మనం పెద్దవాళ్ళు చేసే పద్ధతి అండి. ఇప్పటికీ పల్లెటూర్లలో చాలామంది చేస్తూనే ఉంటారు. కూల్ డ్రింక్ షాపుల్లో కూడా ఈ విధంగానే పెట్టుకొని వాడుకుంటూ ఉంటారు. మీరు గమనిస్తే తెలుస్తుంది. ఆ తర్వాత నిమ్మకాయలు మునిగేటట్లుగా మనము ఇసుకతో నింపుకోవాలండి. ఒక లేయర్ ఇసుక వేసిన తర్వాత మళ్ళా నిమ్మకాయలు కూడా మనము దీనిపైన పెట్టుకొని ఆ తర్వాత మనము ఇసుక పోసి ఫిల్ చేసేసేయాలి, నిమ్మకాయలు కనపడకుండా. ఈ విధంగా చేయడం వల్ల ఎన్ని రోజులున్నా సరే నిమ్మకాయలు ఫ్రెష్గా ఉంటాయి, పాడయ్యే సమస్య ఉండదు. నెల రోజుల తర్వాత కూడా మనం ఎలా పెట్టామో అలాగే ఉంటాయి. ఈ విధంగా ఎన్ని లేయర్స్ వీలైతే అన్ని లేయర్స్గా నిమ్మకాయలను పేర్చుకొని ఆ తర్వాత పైన ఇసుక పోసుకుంటూ మనము పై వరకు పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఒక వరుస ఇసుక, ఒక వరుస నిమ్మకాయలు, ఆ తర్వాత అవి నిండేటట్లు మళ్ళా ఇసుక, మళ్ళా నిమ్మకాయలు, అలా ఎన్ని వరుసలైనా సరే ఇలా పేర్చుకోవచ్చండి. ఈ విధంగా అన్ని నిమ్మకాయలను పేర్చిన తర్వాత మనము ఆ నిమ్మకాయలు కనపడకుండా ఇసుకతో నింపేసుకోవాలి. ఈ సీజన్లో అయితే నిమ్మకాయలు రేట్ తక్కువ ఉంటాయి, కానీ సమ్మర్లో అయితే ఈ పద్ధతి చాలా చాలా యూస్ఫుల్ అండి. కొంచెం నిమ్మకాయలు రేటు తక్కువ ఉన్నప్పుడు మనము తీసుకొచ్చుకొని ఈ ప్రాసెస్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. నిమ్మకాయలన్నీ పేర్చిన తర్వాత ఇవి కనపడకుండా మనము ఇసుకతో అయితే ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్ చేసుకున్న ఈ బౌల్ని వంట రూమ్లో పక్కన పెట్టుకొని మనము కొద్దిగా నీళ్లు చిలకరిస్తే సరిపోతుందండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను పొరపాటుగా కొద్దిగా చేయి జారి నీళ్లు ఎక్కువ పడ్డాయి. ఆ విధంగా అయితే పోయకండి, నిమ్మకాయలు పాడయ్యే అవకాశం ఉంది. కొద్దిగా వాటర్ చేతిలోకి తీసుకొని ఇలా చల్లుకోవాలి. ఇసుకలో తడి ఉంటే వాటర్ మనం చిలకరించాల్సిన పని లేదండి. ఆరిపోయినప్పుడు మాత్రమే ఇలా అప్పుడప్పుడు చిలకరించుకోవాలి. ఇసుకలో తడి ఆరిపోయినప్పుడు మాత్రమే కొద్దిగా వాటర్ ఇలా చిలకరించుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. ఈ విధంగా చేయడం వల్ల ఎన్ని రోజులున్నా సరే నిమ్మకాయలు ఫ్రెష్గా ఉంటాయి. అదేవిధంగా ఇంకొక విధానం చూపిస్తాను మీకు. మన ఇంట్లో మనము కుండలు వాడుతూ ఉంటాం కదా నీళ్లు తాగడానికి. కుండల్లో నీళ్లు, మట్టి కుండల్లో, ఆ కుండను ఈ ఇసుక పైన పెట్టేసుకున్నామంటే, అంటే ఈ బౌల్ పైన పెట్టేసుకున్నామంటే మనము నీళ్లు చిలకరించాల్సిన అవసరం లేదండి. కుండ నుంచి లైట్గా చెమ్మ అనేది వస్తూ ఉంటుంది. ఆ తడే ఈ ఇసుక పైన పడుతుంది. మనము వాటర్ చిలకరించాల్సిన పని లేదు. ఈ పద్ధతిలో కూడా మనము ఎక్కువ రోజులు నిమ్మకాయలను అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఈ నిమ్మకాయలు ఇదే విధంగా ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉండడానికి మనము ఒక గాజు బాటిల్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు స్టోర్ చేసుకోవడానికి ఆ బాటిల్లో పట్టినన్ని నిమ్మకాయలు వేసుకోవాలి. అదేవిధంగా నిమ్మకాయలు మునిగేటట్లుగా మనము నీళ్లతో బాటిల్ను నింపుకోవాలండి. ఈ గాజు బాటిల్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 15 రోజులకు ఒకసారి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది. లేదు బయటే పెట్టుకోవాలనుకుంటే 2 రోజులకు ఒకసారి వాటర్ మారుస్తూ ఉంటే ఎన్ని నెలలైనా సరే నిమ్మకాయలు ఫ్రెష్గానే ఉంటాయి. ఫ్రెష్ జ్యూస్ మనము తాగిన ఫీలింగ్ మనకు ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది, సి విటమిన్ పాడవకుండా ఉంటుంది. ఈ 2 విధానాల్లో మనము నిమ్మకాయలను స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఇలా నీళ్లతో నింపుకున్న బాటిల్ని మూత పెట్టేసి మనము బయటైనా పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. మీకు ఈ 2 పద్ధతుల్లో ఏ విధానం నచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అదేవిధంగా నిమ్మరసాన్ని తీసి పెట్టుకున్నామంటే మనము నెలల తరబడి పాడవకుండా ఎలా ఉండాలో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.